బీసీవై రాష్ట్ర నాయకులు ఒడ్డేపల్లి రామకృష్ణ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్ చెప్పండి సార్, ఈ రిటైర్మెంట్ అయిన వాళ్లకు ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్స్ ఇవ్వలేకపోతుంది? ఎందుకు మరి ఉద్యోగస్తులను చిన్న చూపు చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం? ప్రధాన కారణాలు ఏంటి? అంటే అధికారంలోకి వచ్చే ముందు మాత్రం ఉద్యోగస్తులతోటి అధికారంలోకి వస్తున్నా అని చెప్పేసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు మరి ఉద్యోగస్తులకు ఎందుకు నన్ను నయా పైసా గిడ లేదు, నన్ను చీరుకొని తింటారా తినండి అని చెప్పేసి గిడ ఆయన ఈ ఉద్యోగస్తులకు చెప్తున్నాడు. ఈ వాక్యాలను మీరు ఎట్లా చూస్తారు? మీకు ఒక సామెత చెప్తా బ్రదర్. చెప్పండి. తెగ బలిసిన కోడి ఏమేమి బలవటానికి కారణం ఏంటి? ఆహారం లేదా మదం. ఈ రెండే ఉంటాయి. బలవటానికి తిన్న ఆహారము లేదా మదము. ఈ యొక్క రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులై జీపీఎఫ్, గ్రాడ్యుటీ, లీవ్ ఎన్కాష్మెంటు, ఇన్సూరెన్సు ఇలాంటి అన్నీ కూడా తక్షణం చెల్లించాల్సినటువంటి పథకాలు. ఎవరికి? రిటైర్డ్ అయిన ఉద్యోగికి. చాలా సందర్భాల్లో రిటైర్ అయిన రోజే అన్ని బెనిఫిట్స్ ఇచ్చినటువంటి సంఘటనలు ఉన్నాయి. నెల రోజుల తర్వాత నెల రోజుల్లోపు ఇచ్చిన సంఘటనలు ఉన్నాయి. 2024లో వీళ్ళు ఈ రిటైర్ అయినటువంటి ఉద్యోగులుకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి గ్రాడ్యుటీ కానీ, లీవ్ ఎన్కాష్మెంట్ కానీ, జీపీఎఫ్ కానీ ఇవ్వలేదు. నేను కూడా ఉద్యోగం చేశా. ఉద్యోగంలో రాజీనామా చేశా తెలంగాణ మూవ్మెంట్లో 2009లో. ఈ రాజకీయ కుట్రలందరికీ కూడా సమంజసం కాదని రాజకీయాల నుంచి సేవారంగంలోకి వచ్చిన. అయితే ఇక్కడ 2024 మార్చి నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి రాకపోవటానికి ప్రధానమైనటువంటి కారణం తెగబలిసిన కోడి ఇల్లెక్కు కూసింది అని అన్నారు కదా. తిన్న సొమ్ము ఎవరిది? ఈ కోడి తిన్న సొమ్ము ఎవరిది? ఉద్యోగులది. బలిసి ఎక్కడికి పోయింది? ఇల్లెక్కింది, కూతలు పెడుతుంది. మేము అప్పుడు చేస్తాం, ఇప్పుడు చేస్తాం, 10% వేయండి, 15% వేయండి, మీ యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ని మేము వెంటనే పరిష్కరిస్తాం. ఇది బ్రోకరిజం, ఇది ఒక కుట్ర. మా యొక్క బెనిఫిట్స్ మా జీతంలోని కట్ చేసుకున్నాయి నువ్వు వెంటనే ఇవ్వకుండా మార్చి 24 నుంచి రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటి వరకు కూడా రూపాయి కూడా చెల్లించకపోవటం రాజ్యాంగ హక్కుల యొక్క ఉల్లంఘన. వీళ్ళని ప్రాసిక్యూట్ చేయొచ్చు, ఆ మంత్రివర్గాన్ని కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. మరి దీంట్లో ఉన్న కల్ప్రిట్స్కి చీఫ్ సెక్రటరీ కానీ లేకపోతే వీళ్ళందరినీ కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు. అంటే భయం లేదు. ఉద్యోగులు యొక్క రిటైర్మెంట్ సొమ్ముని పాపపు సొమ్ము అండి అది. ఆ పాపపు సొమ్ముని కూడా తిని నువ్వు ఇది నీకు కమిషన్లు వచ్చేటటువంటి స్కీములకి మరలించుకున్నామంటే ఇంతకంటే వేరే దుర్మార్గమైనటువంటి పని ఇంకొకటి లేదు. రైట్ సార్, మీరు అన్నట్లుగానే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి బహిరంగంగానే చెప్పిండు. అంటే ప్రజలకు 98% ఉన్న ప్రజలకు ఏ పథకాన్ని ఆపి మీకు ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలి, నేను పిఆర్సీలు ఇవ్వాలి, మీకు బెనిఫిట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు సార్. అంటే రాష్ట్రంలో ఈ దేశంలో ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఘనత స్వాతంత్ర భారతదేశంలో ఎక్కడన్నా ఉందా ఈ 75 సంవత్సరాల చరిత్రలో? ఈయన నల్లమల్ల పులి అంటున్నారు కదా. నల్లమల్ల పులి, ఈ పిల్లి ఏం చేస్తుంది? చాటుగా తొంగి చూసి ఒక వేటను కొనసాగిస్తుంది. అదే రకంగా వీళ్ళు ఈ యొక్క వేటను కొనసాగిస్తున్నారు. ఈ వేట వల్ల నష్టపోయేది తాను అని ఎప్పుడు తెలుసుకుంటాడు? కాబట్టి బీసీవై పార్టీ దీన్ని ఒక ఉద్యమంగా మలుస్తున్నది. అదే రకంగా మార్చి 31 లోపు కానీ ఇది కానీ చెల్లించకపోతే బీసీవై పార్టీ రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా మలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఉద్యోగ సంఘాలతోటి, అతిపెద్ద ఉద్యోగ సంఘాలు 6 ఉద్యోగ సంఘాలతోటి, సుధాకర్ ఉద్యోగ సంఘం నుంచి, అదే రకంగా దామోదర్ రెడ్డి ఉద్యోగ సంఘం నుంచి, అదే రకంగా కృష్ణమూర్తి గారితో వివిధ ఉద్యోగ సంఘాలతోటి ఆల్రెడీ మేము టచ్లో ఉన్నాం. 31 మార్చి కల్లా మేము దీన్ని మహోద్ధృతంగా పెంచి బ్రహ్మాండమైనటువంటి సభని మేము జరపటానికి మేము కృత నిశ్చయంతో ఉన్నాం. ఇది బీసీవై పార్టీ స్టాండ్ కూడా. సార్ మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలు కావచ్చు, ప్రజలకు ఉద్యోగస్తులు ఇట్లా ఉంటే ప్రజల కన్నా కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతున్నాయా? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ నడుస్తున్నాయా? చెప్పండి, 6 గ్యారంటీలు ఏంటి? 6 గ్యారంటీలు? 6 గ్యారంటీలు మీకు తెలియదా సార్? 6 గ్యారంటీలలో 13 హామీలు ఇచ్చారు. అంటే అందరికి అన్ని ఇస్తాము, అడిగిన అన్ని ఇస్తాము అని చెప్పారు. మరి ఎంతవరకు? ఒకటి కన్ఫామ్ అయింది. ఈ గ్యారంటీలు అనేది రాజకీయ పార్టీలకి పెదాల మీద ఉంటాయి, గుండెలలో ఉండవు, మనసులలో ఉండవు. వినండి సార్, వినండి. అంటే ఈ యొక్క రాజకీయ పార్టీ నాయకులు కానీ పదవులు అధిష్ఠించిన వాళ్ళం కాదు. మేము పదవులను త్యజిస్తాం, కావాలంటే క్షణంతో చేస్తాం. అధికార పార్టీ అనో
రూలింగ్ పార్టీ అనేది రెండు ఉంటాయి. ఈ పార్టీలకి అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పార్టీలకి ఈ గ్యారంటీలు అనే ఒక గంపను తయారు చేస్తారు. వెంటనే ఎన్ని కోళ్లు పడతాయో ఎన్ని ఉడతలు పడతాయో వాటన్నిటిని ఉచ్చు. ఈ యొక్క గ్యారంటీలు అనేది రాజకీయ ఉచ్చు. అందులో ప్రజలు పడుతున్నారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. చివరిగా చెప్పండి సార్, ఇది మూసి పక్షాలన అని చెప్పేసి అంటున్నాడు. అక్కడ మూసి పక్షాలలో ఇక్కడ బాబుఘాట్ దగ్గర కూడా అక్కడ మధు పార్క్ అపార్ట్మెంట్ను తీసేస్తామని అంటున్నారు. ప్రజలంతా ఏదేదో మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది వాస్తవమేనా? ఇది నడుస్తుందా? ముందు మన నోరు శుభ్రం చేసుకోవాలి. ఆ గబ్బు మాటలు మాట్లాడితే మూసి శుభ్రం కాదు. మూసి శుభ్రం కావాలంటే ఏం చేయాలి తమ్ముడు చెప్పండి? ఆ యొక్క ఇండస్ట్రియల్ దుర్గంధాలు వెదజల్లేటటువంటి చుట్టుపక్కల ఉన్న వాటన్నిటినీ కూడా కట్టడి చేయాలి. అంటే పర్యావరణ పరిరక్షణ చేయాలి. నువ్వు అవన్నీ ఇప్పుడు మ్యాన్ హోల్స్ అన్నీ కూడా ఈ యొక్క డ్రైనేజ్ మొత్తం కూడా మూసీలో కలుస్తుంది. ఒకనాటి చరిత్ర. మూసీలో కూడా పిండ ప్రదానాలు చేసి బ్రహ్మాండంగా ముక్కు మూసుకొని మునిగి పూజలు చేసుకునేటటువంటి ఈ మూసీని ఈ యొక్క ప్రభుత్వ పాలకుల వల్ల దుర్గంధవరం చేశారు. నువ్వు మూసీని ప్రక్షాళన చేయాలంటే ముందు ఈ యొక్క పారిశ్రామిక వాడల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క వేటిని ఆ యొక్క దుర్గంధాలని ఆ యొక్క మైలని వాటి యొక్క దుర్గంధం మొత్తం కూడా కంట్రోల్ చేసిన తర్వాత మూసీదికి పోండి. ఎవరొద్దంటున్నారు? ఆరోగ్యం నువ్వు ఇస్తామంటుంటే మేము ఎందుకు అంటాం? మరి మూసీ ప్రక్షాళన జరిగితే ఈ యొక్క వాతావరణ కాలుష్యంలో ఉన్న గాలిలో ఉన్నటువంటి ఈ యొక్క పొల్యూటెడ్ పాయింట్స్ రేజ్ అవుతున్నాయి కదా. దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు? నల్లమల్ల అడవులలో నుంచి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి అది పుల పిల్ల లేకపోతే నక్కన? నేనైతే గుంటనక్క అంటున్నా. ఈ గుంటనక్క ఆ నల్లమల్ల అడవుల్లో నుంచి వచ్చినటువంటి గుంటనక్క ఇచ్చిన హామీలు ఎయ్యి నెరవేర్చదు. మనం ట్రాప్లో పడ్డాము. తెలంగాణ ప్రజలు అమాయకులు. వీళ్ళు జేబులో పైసలు లేకపోయినా కూడా ఆత్మగౌరవం ఉంటుంది ఈ యొక్క తెలంగాణ పీపుల్కి. దాన్నే ఈయన క్యాష్ చేసుకున్నాడు. నిన్న మొన్న ఖమ్మంలో జరిగింది కదా భూదాన్ ల్యాండ్స్. ఈ భూదాన్ ల్యాండ్స్ పెద్ద కుట్ర. భూదాన యజ్ఞ బోర్డుని ద్వారా వచ్చినటువంటి పట్టాలు 600 మందికి పట్టాలు ఇస్తే వాళ్ళకి 100 గజాలు చొప్పున 600 మందికి ఇస్తే ఇవాళ మనం చూసాం కదా వాళ్ళని మొత్తాన్ని కూడా కూలగొట్టి పడేసిండు. కలెక్టర్ని అడిగితే కలెక్టర్ చేసిండా ఇది, మంత్రి చేసిండా? ఎవడు చెప్పలేకపోతున్నాడు. మంత్రి ఏమంటున్నాడు? నేనేం చెప్పలేదు వాళ్ళకి కూలగొట్టమన్నాడు. మరి తప్పెవరిదైతే ఉన్నదో వాటిని తీసుకుపోయి జైలు రాదా? 600 మంత్రికి తెలియకుండానే ఇలాంటిది జరుగుతుందని మరి అనుకుంటారా? నేను ఇంతకుముందే చెప్పాను కదా, ఇది ఒక మాఫియా మంత్రివర్గం. కేవలం వాళ్ళకి కావాల్సింది దుడ్లు, డబ్బులు, కమిషన్లే కావాలి. ప్రజా సంక్షేమం అవసరం లేదు. ఇంత జరుగుతున్న మరి ఇక్కడ మేధావులం అని చెప్పుకొని విద్యావంతులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, రకరకాల విద్యావంతులు మరి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు ఇక్కడ? తమ్ముడు, రాజకీయము వేళ్ళూనుకొని బలంగా వటవృక్షంలాగా ఒక బ్రహ్మాండమైనటువంటి తోపులాగా తయారైన కింద దాని కింద ఏ చిన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉద్యోగ సంఘాలు కానీ, ఉపాధ్యాయ సంఘాలు కానీ, లేకపోతే ఈ యొక్క సామాజిక సంఘాలు కానీ, కుల సంఘాలు కానీ, ఆ చెట్టు నీడలో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు వీటిని ఎదగనీయవు. కానీ ఇవన్నీ కూడా విషంగా మారి, ఈ చిన్న చిన్న మొక్కలే విషంగా మారి ఆ పెద్ద వటవృక్షం యొక్క వేర్లని పాయిజన్ లాగా చేసి ఆ పెద్ద వృక్షాన్ని చంపే రోజు ఎంతో దూరంలో లేదు.